వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. అగ్రిగోల్డ్ అంతా నకిలీయే. అగ్రిగోల్డ్ కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుకు అద్దం పట్టే ఘటన విజయవాడ ఏసీబీ కోర్టులో జరిగింది. డిపాజిటర్ల నుంచి వేల కోట్ల రూపాయలు సేకరించి ముంచేసిన అగ్రిగోల్డ్ వ్యవహారంపై 10 ఏళ్లుగా ఏపీ సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిందితులకు రిమాండ్ పూర్తి చేసుకుని బెయిల్పై బయటకు కూడా వచ్చేశారు. 10 ఏళ్ల క్రితం మొదలైన కేసు దర్యాప్తు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. తాజాగా సిఐడి అటాచ్ చేసిన భూముల్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్న వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావులను ఏసీబీ అరెస్టు చేసింది. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని జూన్ 17న వెలుగులోకి తీసుకొచ్చారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో 2000 గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసి స్వాధీనంలోకి తీసుకున్న వైనాన్ని ఆధారాలతో బయటపెట్టడంతో దుమారం రేగింది. ఈ వ్యవహారంలో విజయవాడ 2 టౌన్ పోలీసుల నిర్లక్ష్యం, ఏపీ సిఐడి నిర్లిప్త వైఖరి, రాజకీయ నాయకులకు కొమ్ము కాసిన రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల వైఖరిని బయటపెట్టడంతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. అదే సమయంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు తమ భూమిని కబ్జా చేసినా పట్టించుకోవడం లేదని ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో సిఐడి అధికారులు మేల్కొన్నారు. సిఐడి, ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూములకు అగ్రిగోల్డ్ యజమానులు తమదిగా క్లెయిమ్ చేయడంతో అప్రమత్తమయ్యారు. అగ్రిగోల్డ్ ఫిర్యాదులపై కేసు నమోదు చేస్తే సాంకేతికంగా ఎదురయ్యే చిక్కుల్ని ఆలస్యంగా గుర్తించారు. ఈ మొత్తం అగ్రిగోల్డ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయి. భూముల కబ్జా వెనుక వారి సహకారం ఉండొచ్చనే సందేహాలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసులు నమోదులు చేయకుండా తాత్సారం చేయడానికి ఇదే అసలు కారణంగా తెలుస్తోంది. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.